హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమనా షైని. అందరు బాగున్నారు కదూ? మేము చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టనైతే దర్శించుకున్నాము. మన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్న చాలా అద్భుతంగా ఉన్న పుణ్యక్షేత్రం ఇది. గుడి యొక్క నిర్మాణం అయితే పురాతన పద్ధతిలోనే నిర్మించారు. మెయిన్ మన హైదరాబాద్ కి 67 కిలోమీటర్లో ఉంది. అంటే మనకి దగ్గరలో 1 అవర్ 30 మినిట్స్ అయితే అలా పడుతుంది. మేము కూడా హైదరాబాద్ నుండే ఈ టెంపుల్ కి అయితే వెళ్ళాము. మేము 2 బైక్లలో మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెళ్ళాము. అసలు మాకు వెళ్ళిన ఫీలింగే అనిపించలేదు. ఎందుకంటే చూడండి, ఒక్కసారి రోడ్స్ కానీ సైడ్ నేచర్ కానీ ఎంత గ్రీనరీగా ఉందో కదా. మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యాదగిరిగుట్ట టెంపుల్ ని చాలా బాగా డెవలప్ చేశారు. అక్కడ ఉన్న సరౌండింగ్స్ కూడా అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి. మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. మెయిన్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకు మాత్రం ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు గనక నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్ ఇక్కడ ఈ టెంపుల్ అనేది మన కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో అయితే చూస్తారు మీరు. యాదగిరిగుట్ట ఓల్డ్ టెంపుల్ అయితే 2 ఎకర్స్ లో ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం 16 ఎకర్స్ లో ఈ నిర్మాణం అంతా పూర్తి చేశారు. చూడండి, ఒక్కసారి మనం వెళ్లే దారిలో నేచర్ ఎలా ఉందో. మనం ఈ టెంపుల్ కి దగ్గరలోనే ఉన్నాము. పెద్ద లేక్ అయితే ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ అందరూ కూడా వెయిట్ చేసి అలా లేక్ ని ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు. మేము కూడా అలా కొద్దిసేపు అయితే దిగి అలా లేక్ ని కానీ ఇంకా అక్కడ వెదర్ అంతా చూస్తూ అలా ఉండిపోయాము. చూడండి, ఒక్కసారి నేచర్ అంతా ఎలా ఉందో కదా. చాలా అంటే పీస్ఫుల్ గా అనిపించింది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. ఎంత నీట్ గా ఉన్నాయి. వాటర్ కూడా చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్ని కూడా. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 9 PM. మెయిన్ ఏ ఫెస్టివల్ అనే కాకుండా మెయిన్ నార్మల్ టైమ్ లో కూడా చాలా రష్ అయితే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం. అలా వెళ్లే దారిలో అయితే ఎన్నో కొండలు ఉంటాయి. ఒక్కసారి ఇది చూడండి, లాంగ్ డిస్టెన్స్ నుండి ఈ కొండ ఎంతో అద్భుతంగా ఉందో కదా. ఇక్కడ నిర్మాణం అంతా కూడా ఎన్నో రకాల చెట్లతో ఎంత గ్రీనిష్ గా ఏర్పాటు చేశారు. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ మనం స్టార్ట్ అవ్వగానే గోపురం చూడండి ఎంత బాగా నిర్మించారు. అక్కడ వ్యూ అంతా అబ్జర్వ్ చేసి చూస్తే ఎంత నీట్ మెయింటెనెన్స్ ఉందో మనకు ఫస్ట్ వెళ్ళగానే అర్థమైపోతుంది. మనం స్వామివారిని దర్శించుకోవాలంటే నడక మార్గంలో వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి. బస్ కాకుండా ఇక్కడ ఆటోలు కూడా అవైలబుల్ లో ఉన్నాయి. బట్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఇంకా మనకి బైక్స్ కి అయితే కిందే పార్కింగ్ చేసుకోవాలి. వెహికల్స్ కూడా పైకి అలో ఉన్నాయి. బట్ వాటికి కూడా ఎంతో ఛార్జ్ అయితే చేస్తున్నారు. బైక్లు పార్క్ చేసేసి మేము కూడా బస్ కి అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. చూడండి ఒక్కసారి వ్యూ అంతా. వీళ్ళందరూ కూడా బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళే. చాలా రష్ ఉన్నారండి. నిజంగా బస్ లో వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సిందే. ఇక్కడే విఐపీస్ యొక్క క్వార్టర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఒక్కసారి మేము ఎండలో ఎలా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామో. ఇక్కడ ఒక్కసారి వ్యూ చూస్తున్నారు కదా, ఎంత గ్రీనిష్ గా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ యొక్క నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 1200 కోట్లు ఖర్చు చేసింది. మెయిన్ ఇక్కడ సరౌండింగ్స్ అక్కడ అంతా డెవలప్ చేయడానికి. కానీ ఓన్లీ ఈ గుడి నిర్మాణానికి మాత్రం 240 కోట్లు మాత్రం ఖర్చు చేసిందట. ఈ టెంపుల్ లో ప్రతి సంవత్సరం మార్చిలో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మెయిన్ ఇక్కడ ఆ టైంలో దర్శనం మాత్రం చాలా కష్టం. ఎలాంటి ఫెస్టివల్ లేకున్నా ఇప్పుడు కూడా చాలా రష్ అయితే ఉన్నారు. ఇక్కడ కొంచెం దూరం వెళ్తే న్యూ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ నుండి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. అక్కడ బస్ స్టాండ్ నుండి కొంచెం ముందుకు వెళ్తే మాత్రం కళ్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి అయితే యాదగిరిగుట్టలో కూడా చాలా మంది తలనీలాలు అర్పిస్తారు. ఫర్ ఈచ్ పర్సన్ కి అయితే 50 రూపీస్ ఏమో చార్జ్ చేస్తున్నారు. ఇలా లక్ష్మీ పుష్కరిణి ముందుకు వెళ్తే మాత్రం ఫస్ట్ ఆంజనేయ స్వామి అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామిని దర్శించుకొని లక్ష్మీ పుష్కరిణిలోకి అయితే అందరూ వెళ్తున్నారు. ఇక్కడ కూడా లక్ష్మీ పుష్కరిణిలో వాటర్ కూడా చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు. అందరూ తలనీలాలు ఇచ్చేసి ఇక్కడ స్నానం చేసి లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు. చూడండి వ్యూ అంతా ఎంత నీట్ గా ఉందో. మేము కూడా ఇంకా పుష్కరంలో అలా స్నానం అది చేసేసుకొని ఇంకా లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకుందాం అని చెప్పేసి ఇంకా బస్ లో అయితే బయలుదేరాము. బస్ లో గుట్టపైకి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ అయితే పడుతుంది. మనం గుట్టపైకి వెళ్ళేటప్పుడు బస్ లో నుంచి చూసిన ఆ వ్యూ అంతా ఎంత సూపర్ గా అనిపించింది మాకు. నేను ఇక్కడ ఈ టెంపుల్ లో అయితే ట్రెడిషనల్ డ్రెస్ కే ప్రిఫర్ చేస్తారు. ఏ టెంపుల్ కి వెళ్ళినా మనం కూడా ఒక
పద్ధతిగా వెళ్తేనే బాగుంటుంది కదా. ఇక్కడ మెయిన్ వచ్చేసి లిక్విడ్ క్యాష్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫోన్ పే అలాంటివి మాత్రం అక్కడ అవైలబుల్ అయితే లేదు. వ్యూ అంతా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పే ఈ స్టోరీ మాత్రం వినండి. యాదగిరిగుట్ట అనే పేరు ఎలా వచ్చింది, అక్కడ నరసింహస్వామి ఎలా వెలిశాడు అనేది చెప్తాను. పూర్వం యాద మహర్షి అనబడే ముని నరసింహస్వామి భక్తుడు. ఆ ముని ఇక్కడ ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు అనేది ఆంజనేయ స్వామి సలహా మేరకు ఇక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సు కారణంగా ఇక్కడ యాద మహర్షికి నరసింహస్వామి దర్శనమిచ్చాడు. నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామిగా దర్శనమిస్తే ఆ రూపాన్ని తట్టుకోలేక యాద మహర్షి నాకు ఈ రూపం వద్దు, శాంత స్వరూపంతో నువ్వు నన్ను దర్శనం ఇవ్వు అని చెప్పాడు. అందుకే ఈ యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిగా శాంత స్వరూపంతో మహర్షి కారణంగానే మనకు నరసింహస్వామి ప్రత్యక్షం అయ్యాడు కాబట్టి ఈ టెంపుల్ నైతే యాదగిరి గుట్ట అనే పేరైతే వచ్చింది. ఇక్కడ ఆంజనేయ స్వామి అనేది క్షేత్ర పాలకుడుగా అయితే ఉన్న రోజుల తర్వాత యాద మహర్షి నువ్వు ఈ రూపమే కాకుండా నాకు చాలా వేరే వేరే రూపాల్లో కనిపించాలి అని చెప్పాడట. అప్పుడు నరసింహస్వామి 5 రూపాల్లో అయితే మారాడు. జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నరసింహ ఇలా 5 రూపాల్లో అయితే దర్శనమిచ్చాడట. అందుకే ఇక్కడ పంచ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ వెలిసిన నరసింహస్వామి మాత్రం చాలా పవర్ఫుల్ అని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అందుకే ఎంత కష్టమైనా, ఎంత దగ్గరలో ఉన్నా, దూరం ఉన్నా ఈ క్షేత్రాన్ని మాత్రం ఎప్పుడో ఒకసారి మీ అందరు కూడా విజిట్ చేయండి. ఆ స్వామి దర్శనం తీసుకొని మీ అందరు కోరికలు కూడా తీర్చుకోండి. మేమైతే అలా బస్లో అయితే గుట్టపైకి అయితే వచ్చేసాము. మనం గుట్టపైకి వెళ్ళాక టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ అసలు అలో లేదండి. ఇక్కడే మనం పెట్టేసి అయితే వెళ్ళాల్సిందే. ఫోన్ కి ఒక బ్యాగ్ అయితే 10 రూపీస్ అలా ఏమో చార్జ్ చేశారు. మన చెప్పులకు కూడా అక్కడ మనీ అయితే చార్జ్ చేస్తున్నారు. అంత నీట్ గా అయితే మెయింటైన్ చేశారు. చూడండి ఒక్కసారి పైన ఎలా ఉందో వ్యూ అంతా. మేము కూడా ఈ వీడియో అనేది గర్భగుడిలో దర్శనం అయ్యాకే మళ్ళా గుట్ట కిందికి వచ్చి ఫోన్ తీసుకొని మరి వీడియో అయితే తీసాము. అసలు ఫోన్ మాత్రం నాట్ అలో అండి. అక్కడ పైకి వచ్చాక వ్యూ అండి, ఒక్కసారి నీట్ గా అబ్జర్వ్ చేయండి ఎంత నీట్ మెయింటెనెన్స్ ఉందో. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ టైంలో లైటింగ్స్ వేశారు, చాలా సూపర్ గా అనిపించింది. ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి గోపురాన్ని గాని గుడి మొత్తముని ఒకే స్టోన్ తో, బ్లాక్ స్టోన్ తో మాత్రమే నిర్మించారంట. అందుకే కృష్ణశిల అని అంటారు. అన్ని గుడులకి డిఫరెంట్ రాయిని అయితే వాడతారు, కానీ ఈ టెంపుల్ కి మాత్రం ఒకే రాయిని మాత్రమే వాడారట. ఇది రథంను అక్కడ ఉంచడానికి నిర్మించారు. చూడండి ఒకసారి రథం ఆకారంలోనే ఎలా ఏర్పాటు చేశారో. ఈ వ్యూ అంతా గుట్ట పై నుండి ఇదంతా ఎంత నీట్ గా ఉందో. అన్ని గుడులలో అయితే బ్లాక్ స్టోన్ అనేది కేవలం గర్భగుడిలో దేవుళ్లకు మాత్రమే యూస్ చేస్తారట, కానీ ఇక్కడ మాత్రం నిర్మాణం అంతా కూడా బ్లాక్ స్టోన్ తోనే ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా గుట్ట పైన. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి పబ్లిక్ ఎంతలా ఉన్నారో. ఇంకా దేవుణ్ణి మంచిగా దర్శించుకొని ఇక్కడికి వచ్చి అయితే హాయిగా రెస్ట్ తీసుకుంటారు. ఫొటోస్ దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. మెయిన్ మనం గర్భగుడిలోకి ఎంటర్ అవ్వాలంటే ఈస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి వెస్ట్ సైడ్ నుంచి అయితే మనం బయటకు వచ్చేస్తాము. యాదగిరి గుట్టలో దేవుణ్ణి దర్శించుకోవాలంటే మెయిన్ మనకు ఉండాల్సింది చాలా పేషెన్స్ అనేది ఉండాలి. మెయిన్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి గానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వ్యూ అంతా చూపించడానికి బ్యాటరీ వెహికల్స్, అదేనండి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. గర్భగుడిలోకి స్వామి దర్శనంకు వెళ్ళాలంటే ఈస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి స్టెప్స్ దిగగానే మన స్వామి దర్శనం అయితే దొరుకుతుంది. చూడండి ఎలా మెరిసిపోతుంది అంత స్వర్ణ కాంతులతో. లోపలైతే మొత్తం గోల్డ్ గా చాలా సూపర్ గా ఉంటుంది. ఈ వ్యూ అంతా గుట్ట పైనుండే అండి. ఇవన్నీ విఐపి క్వార్టర్స్. మేము మార్నింగ్ 11 o'clock కి వెళ్ళాము టెంపుల్ కి, కానీ దర్శనం మాత్రం చాలా లేట్ అయింది. 1 hour అయితే బ్రేక్ ఇచ్చారు. మేము దర్శనానికి వెళ్లే టైంలో ఇంకా అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకు నిజంగా తిరుపతి గుర్తొచ్చింది. అసలు అక్కడ కూడా అలా కొంచెం వెయిట్ అయితే చేస్తాం కదా. చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కూడా. మా పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటూ ఉన్నారు, కానీ చాలా పేషెన్స్ తో వెయిట్ చేసి దేవుడి దర్శనం అయితే తీసుకున్నాము. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 5:30 అలా అయితే అయింది. అప్పుడు లైటింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా సూపర్ గా అనిపించింది వ్యూ అయితే. ఇంకా అక్కడే
అక్కడే వెయిట్ చేస్తూ అలా కూర్చుండిపోయాము వ్యూ అంతా చూస్తూ. యాదగిరి గుట్టకి ఇప్పుడున్న యాదగిరి గుట్టకి చాలా డిఫరెంట్ అయితే ఉంది. ఈ నిర్మాణం మాత్రం చాలా సూపర్ గా అయితే కట్టారు. మెయిన్ ఇక్కడ నైట్ అయితే లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కానీ రూమ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి. దేవుని దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి 5:36 అలా అయిపోయింది. ఇంకా అప్పుడే లైటింగ్ అయితే స్టార్ట్ చేశారు వేయడము. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇంకా మార్నింగ్ టైంలో కన్నా ఈవినింగ్ టైంలో అయితే చాలా సూపర్ గా అనిపించింది వ్యూ అంతా. ఇంకా అంత టైం అయిపోయినా జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. యాదగిరి గుట్టకు వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టెంపుల్ కి 10 కిలోమీటర్స్ దూరంలోనే స్వర్ణగిరి దేవాలయం కూడా ఉంది. మేము కూడా అక్కడికి వెళ్ళాలి, టైం అయిపోతుందని చెప్పేసి అయితే ఇంకా హడావిడిగా అయితే ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ టైంలో వ్యూ అండి. చూడండి ఒక్కసారి గోపురం మధ్యలలో అలా అప్పుడప్పుడు వేస్తున్న లైటింగ్స్ వల్ల ఇంకా సూపర్ గా అనిపించింది టెంపుల్ అయితే. అందరు కూడా అదంతా చూస్తూ ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా చాలా ఫొటోస్ అయితే దిగాము. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయినప్పటికీ ప్రతి వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీసాము. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో ఉన్న ప్రతి బ్లాగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అయినప్పటికీ ప్రతిదీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చాలా సగం సగం చెప్పైతే అలా చెప్పలేం కదా. నా వాయిస్ కానీ నా మాటలు కానీ చాలా క్యాజువల్ గా ఉంటాయి. మనం ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాను. ఇది వ్లాగ్ కదా, డిఫరెంట్ గా ఉండాలి అని మాత్రం నేను అస్సలు చెప్పను. పూర్తిగా చూశాక మీకు బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ బోర్ కొడితే మాత్రం ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికైతే వచ్చేసాము. మా ఫోన్ బ్యాగ్స్ కూడా కౌంటర్ నుంచి తీసుకున్నాము. నిజంగా స్ట్రిక్ట్ రూల్ అండి ఇక్కడ. ఎవరైనా ఖచ్చితంగా బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ గర్భగుడిలోకి అయితే అస్సలు అలౌ లేదు. మనం వెళ్ళేటప్పుడు మన చెప్పులను కూడా ఇక్కడే పెట్టాలి. ఈచ్ జతకైతే 10 రూపీస్ అయితే అలా తీసుకుంటారు. టెంపుల్లో ఉచిత దర్శనంతో పాటు స్పెషల్ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. కానీ మేము మాత్రం ఫ్రీ దర్శనంకే వెళ్ళాము. ఇంకా మేము టెంపుల్ నుండి రిటర్న్ అయిపోయేసరికి ఈవినింగ్ 6:37 అయితే అయిపోయింది. మళ్ళీ గుట్టపై నుండి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. ఇంకా మా బైక్స్ తీసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాము. ఇదేనండి నా వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. ఇంకా యాదగిరి గుట్ట నుండి అలా వెళ్లే దారిలో అయితే సురేంద్రపురి కూడా ఉంటుంది. ఇంకా మేము నైట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్.